ముగ్గురు విలుకాళ్ళు. ఒక ఊళ్ళో 2 చేతుల బాణాలు వేయగల విలుకాడు ఉండేవాడు. అతడు విలువిద్యలో ఎంత లాఘవం కలవాడంటే ఎగిరే పక్షులను కూడా 2 చేతులా కొట్టేవాడు. ఆ కారణంగా అతనికి సవ్యసాచి అని బిరుదు కూడా వచ్చింది. అందరూ తన విలువిద్యను పొగుడుతూ ఉండటం చూసి తనకన్నా గొప్ప విలుకాళ్ళు ఉన్నారో లేదో తెలుసుకుందామని సవ్యసాచి బయలుదేరాడు. అతను చాలా దూరం ప్రయాణం చేసి ఒక గ్రామం చేరాడు. అక్కడ జనం గుంపులుగా ఉన్నారు. విశేషమేమిటని అడిగితే అక్కడ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయని, గొప్ప విలుకాళ్ళు తమ శక్తిని ప్రదర్శిస్తున్నారని తెలిసింది. తాను కూడా తన శక్తి ప్రదర్శించుకుందామని సవ్యసాచి ఉత్సవాలు జరిగే చోటుకి వెళ్ళాడు. జనం మధ్య ఖాళీలో ఒక చోట గంట కట్టారు. అక్కడికి ఒక గుడ్డివాణ్ణి తెచ్చారు. అతడి చేతిలో విల్లు బాణము ఉన్నాయి. గంట మోగించారు. వెంటనే గుడ్డివాడు బాణం ఎక్కుపెట్టి ధ్వని వచ్చిన చోటికి బాణాన్ని గురిచూసి వదిలి సూటిగా గంటను కొట్టాడు. ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు. సవ్యసాచి తర్వాత ఆ గుడ్డివాణ్ణి కలుసుకొని, అన్నా, నేను 2 చేతుల బాణాలు వేయగలను, ఎగిరే పిట్టలను కొట్టగలను. కానీ నాకన్నా నువ్వు చాలా గొప్ప విలుకాడివి. నేను నీలాగా ధ్వనిని బట్టి బాణంతో గురిని కొట్టలేను అన్నాడు. దానికి గుడ్డివాడు, అవును, అందుకే నన్ను శబ్దభేది అంటారు. ఈ విద్యను కళ్ళున్న వాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకొని ప్రదర్శిస్తారు. కానీ నాలాగా పుట్టుగుడ్డిగా ఉండి శబ్దభేది నేర్చినవాడు ప్రపంచంలో ఎక్కడా లేడు. నేను ఎన్నడూ గురి తప్పను అన్నాడు. నీ వంటి గొప్ప విలుకాళ్లను వెతుకుతూ నేను దేశాలు తిరుగుతున్నాను. విలువిద్యలో ఎన్ని రకాల శక్తులైనా ఉండవచ్చు కదా అన్నాడు సవ్యసాచి. పద, నేను కూడా నీ వెంట వస్తాను అన్నాడు శబ్దవేది. ఇద్దరూ బయలుదేరారు. వాళ్ళు ధర్మపురికి చేరువలో ఉండే అడవి మార్గాన పోతూ ఉండగా వాళ్ళకొక వింత దృశ్యం కనబడింది. వెదురు పొదల నీడలో చేతులు లేని వాడొకడు కూర్చుని ఉన్నాడు. వాడు ఎడమకాలితో విల్లు పట్టుకొని నోటితో బాణం పట్టి లాగి వదిలాడు. చూస్తుండగానే ఆ బాణం రివ్వున వెళ్ళి ఒక చెట్టు మీద ఉన్న గువ్వల జంటను కొట్టింది. 2 గువ్వలు నేల మీద పడిపోయాయి. ఈ అద్భుతం చూసిన సవ్యసాచి తాను చూసినది గుడ్డివాడికి చెప్పాడు. గుడ్డివాడు అద్భుతం అని, వీడు మనకన్నా గొప్పవాడు సుమా అన్నాడు. ఇద్దరూ మొండివాడిని సమీపించి వాడి విలువిద్యను మెచ్చుకొని, చేతులు లేని వాడు బాణం వేయడం మేమెక్కడా చూడలేదు, అంతేగాక నీ గురి అమోఘం అన్నారు. వాళ్ళు మొండివాడికి తమను తాము పరిచయం చేసుకుని తమకు గల శక్తుల గురించి తెలిపారు. నాలాగా కాళ్లతో బాణాలు వేసేవాడు ఎక్కడా లేడు, అందుకే మీరు అలాంటి విలుకాన్ని చూడలేదు. నేను ఎన్నడూ గురి తప్పను. మీలాగా నాకు చేతులే ఉంటే నేను 2 కాళ్లతోనూ 2 చేతులతోనూ బాణాలు వేసి ఉందును అన్నాడు మొండివాడు. సవ్యసాచి మిగిలిన ఇద్దరితో, మన ముగ్గురము విలువిద్యలో ప్రజ్ఞావంతులమే, కానీ మన ప్రజ్ఞలు లోకానికి తెలియకపోతే ఏం లాభం? అందుచేత మనం ధర్మపురి మహారాజు వద్దకు వెళ్ళి మన విలువిద్యను ప్రదర్శించుకుందాం. దానితో మనకు కీర్తి బహుమానము కూడా వస్తాయి అన్నాడు. నిజమే, కానీ రాజుగారిచ్చే బహుమానాన్ని మనం ఎలా పంచుకుంటాం అని మొండివాడు అడిగాడు. ముగ్గురము కలిసి ఉండి సమంగా అనుభవించుదాం, ఇందులో పేచీలు దేనికి అన్నాడు సవ్యసాచి. అందుకు మొండివాడు ఒప్పుకోలేదు. ఎవరికి వచ్చే బహుమానం వాళ్ళు విడివిడిగా పుచ్చుకుంటే రాజుగారు తప్పక నాకే పెద్ద బహుమానం ఇస్తారు. మీరిద్దరూ చేతులున్న విలుకాళ్ళు, నేను చేతులే లేని విలుకాణ్ణి అన్నాడు మొండివాడు. అదేం మాట, రాజుగారు నాకే హెచ్చు బహుమానం ఇయ్యవచ్చు. మీరిద్దరూ కళ్ళున్న విలుకాళ్ళు, నేను పుట్టుగుడ్డిని కదా అన్నాడు శబ్దవేది. సవ్యసాచికి ఈ కీచులాట చూసి చిరాకు పుట్టింది. ఎవరి విద్య ఎంతదో రాజుగారే నిర్ణయిస్తారు, పదండి అన్నాడు. అంత దూరాన నిలబడి ఒక కోయపడుచు ఈ సంభాషణ అంతా వింటున్నది. ఆమె ఇప్పుడు విలుకాళ్లను సమీపించి, ధర్మపురి రాజుగారు మీ విలువిద్యలకు వేరే వేరే బహుమానాలు ఇయ్యరు, దాన్ని ఎలా పంచుకోవాలో ముందే మీరు నిర్ణయించుకోండి అని సలహా ఇచ్చింది. సవ్యసాచి ఈ మాట విని కోపంతో, నువ్వు మాలో మాకు భేదాలు పెట్టడానికి చూస్తున్నావా? మీ రాజుగారు అప్పుడే బహుమానం ఇచ్చినట్లు, దాన్ని పంచుకోవడంలో మేము కీచులాడుకున్నట్లు చెప్పేశావు, పద పద అన్నాడు. కోయపడుచు కిలకిలా నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు అని శబ్దవేది ఆమెను అడిగాడు. ఎందుకా, నువ్వు గుడ్డివాడివి, ఈ అయ్యకు చేతులు లేవు,
కాళ్ళు చేతులు ఉన్నాయన మిమ్మల్ని ఇద్దరిని తన్ని బహుమానం మొత్తంగా తానే కాజేయాలని చూస్తున్నాడు. అందుకే ముందుగా మీ హెచ్చుతగ్గులు మీరు నిర్ణయించుకోవడానికి ఒప్పుకోవడం లేదు అన్నది కోయపడుచు. దీనికి మొండివాడు, సరిగా చెప్పావు, మా హెచ్చుతగ్గులు మేము నిర్ణయించుకోవడం సాధ్యంగా కనబడలేదు. నువ్వు తెలివైన దానిలాగా ఉన్నావు. మాలో ఎవరు గొప్పవాడో నువ్వే నిర్ణయించు అన్నాడు. అయితే మీ ముగ్గురు విద్యలు నాకు చూపండి అన్నది కోయపడుచు. అందుకు ముగ్గురు అంగీకరించారు. మొండివాడు కాలితో విల్లు పట్టుకొని నోటితో బాణం వదిలి అప్పుడే చెట్టు మీద వాలిన ఒక పిట్టను కొట్టాడు. గుడ్డివాడు ఇంకో చెట్టు మీద కూర్చున్న మరొక పిట్టను కొట్టాడు. సవ్యసాచి 2 చేతులు 2 బాణాలు వదిలి ఎగిరే పిట్టలను 2 కొట్టాడు. అంతా చూసిన కోయపడుచు సవ్యసాచిని అందరికన్నా గొప్ప విలుకాడని, శబ్దవేది 2వ వాడని చెప్పి అక్కడ నుంచి కదిలింది. మొండివాడు కోపంతో ఆగు అని అరిచి, నీకు ఏం తెలుసునని ఇలా నిర్ణయించావు? అడవిలో బతికేదానివి, నీకు అసలు విలువిద్య అంటే ఏమిటో తెలుసా? నీ నిర్ణయాన్ని మేము అంగీకరించం అన్నాడు. నా నిర్ణయాన్ని అంగీకరించకపోతే మానేయండి, తీర్పు చెప్పమని మీరే నన్ను అడిగారు. ఇంకా విలువిద్యను గురించి నాకేం తెలుసునో చూస్తారా? నీ విల్లు బాణము ఇలా అయ్యి అని కోయపడుచు మొండివాడి విల్లు బాణము తీసుకున్నది. ఆమె చెట్టు కొమ్మ మీద ఉన్న గువ్వల జంటను చూపి, వాటి మధ్య ఎంత ఎడం ఉన్నది చూడు అంటూ బాణం ఎక్కుపట్టి గువ్వలకేసి గురిచేసింది. ఆ ప్రేమ పక్షులను చంపుతావా ఏం అన్నాడు మొండివాడు వేళాకోళంగా. చూస్తూ ఉండు అంటూ ఆమె బాణాన్ని వదిలింది. అది గువ్వల జంట మధ్యగా దూసుకుపోయింది. గువ్వలు కదలనైనా లేదు. ఇది చూసి మొండివాడు సవ్యసాచి నిర్ఘాంతపోయారు. కోయపడుచు విల్లును మొండివాడికిచ్చేసి తన దారిన తాను వెళ్ళిపోయింది. జరిగిందంతా శబ్దవేది కూడా విన్నాక ముగ్గురు విలుకాళ్ళు రాజదర్శనం మాట కట్టిపెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కోయ యువతి తన విలువిద్యా ప్రావీణ్యం రుజువు చేసుకున్నది కదా, ఆమె విలుకాళ్ల హెచ్చుతగ్గులను అలా ఎందుకు అంచనా వేసింది? వాళ్ళు రాజుగారికి తమ విలువిద్యలు చూపకుండా ఎందుకు వెళ్ళిపోయారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కోయపడుచు చేసిన తీర్పులో పొరపాటు ఏమీ లేదు. సవ్యసాచి మిగిలిన 2 కన్నా నిజంగానే గొప్ప విలుకాడు. ఎందుచేతనంటే కావాలంటే అతడు మిగిలిన 2 విద్యలు సాధించగలడు. వాళ్ళు అతనిలాగా సవ్యసాచి కాలేరు. గుడ్డివాడు ధ్వని చెయ్యని గురిని కొట్టలేడు. మొండివాడు తప్పనిసరి అయ్యి కాలితోనూ నోటితోనూ బాణాలు వేయడం నేర్చుకున్నవాడు. సవ్యసాచి తప్ప మిగిలిన 2 గురికాళ్లే కానీ గొప్ప విలుకాళ్ళు మాత్రం కారు. ఇక వాళ్ళు రాజును చూడకుండా తిరిగి వెళ్ళిపోయింది ఎందుకు అంటే, బాణాలు పట్టుకు తిరిగే కోయపడుచుకే అంత లాఘవం ఉంటే ఆ అరణ్యంలో విలుకాళ్లుగా తిరిగే ఇతర కోయలకు ఎంత సామర్థ్యం ఉంటుందో ఊహించవచ్చు. తన నగరం చెంత ఉండే అరణ్యంలో అలాంటి విలుకాళ్ళు ఉండగా తాము రాజును మెప్పించగలమని సవ్యసాచి అతని మిత్రులు అనుకొని ఉండరు. అందుకే వాళ్ళు ఆ ప్రయత్నం మానుకున్నారు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.